అమరావతిలో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ 58 అడుగుల భారీ కాంస్య విగ్రహం. ఒక జాతి కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన మహా త్యాగధనుడు. ఆయన చేసిన ఆ త్యాగమే నేడు మనం గర్వంగా చెప్పుకుంటున్న ఆంధ్ర రాష్ట్రం. మన తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నివాళి అర్పిస్తుంది. అదే స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. ఈ మహాద్భుత ఘట్టం గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏపీ రాజధాని అమరావతిలో ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఏకంగా 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని నామకరణం చేశారు. కేవలం విగ్రహం మాత్రమే కాదు, అమరావతిలో 6.8 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో అమరజీవి పొట్టి శ్రీరాముల స్మృతివనం కూడా ముస్తాబైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, శంకుస్థాపనం జరిగిన కేవలం 6 నెలల్లోనే యుద్ధ ప్రాతిపదికన ఈ భారీ విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేసి రికార్డు సృష్టించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ ఈ క్షణాలను అందరికీ చేరేలా ఈ వీడియోను షేర్ చేయండి. అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి నివాళిగా కామెంట్స్ లో జోహార్ అమర్జీవి అని టైప్ చేయండి.